హాయ్ అండి, వెల్కమ్ టు జిలేబీ టాక్స్ కుకింగ్ టైం. ఈ రోజు షేర్ చేస్తున్న రెసిపీ బొబ్బర్ల వడలు. చాలా హెల్దీ అండ్ సూపర్ ఫుడ్ రెసిపీ ఇది. దీనికోసం నేను 250 గ్రాముల బొబ్బర్లు తీసుకున్నాను. దీంట్లో తగినన్ని నీళ్లు పోసి 6 నుండి 8 గంటల పాటు నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత చూడండి, మంచిగా మెత్తగా అయ్యాయి. వీటిని ఒకసారి వాష్ చేసుకోవాలి. నెక్స్ట్ రుబ్బుకోవడానికి మిక్సీ జార్లోకి నానబెట్టుకున్న బొబ్బర్లని ట్రాన్స్ఫర్ చేసుకొని అందులో టేస్ట్కి సరిపడా పచ్చిమిరపకాయలు, 1/2 ఇంచ్ అల్లం ముక్కలు, టేస్ట్కి సరిపడా ఉప్పు, చిటికెడు ఇంగువ, 2 టీ స్పూన్ల జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ చాట్ మసాలా పొడి వేసుకొని కొంచెం బరగ్గా రుబ్బుకోవాలి. ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉంటేనే వడలు మంచిగా వస్తాయి. రుబ్బుకున్న బొబ్బర్ల పిండిని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కట్ చేసుకున్న ఒక ఆనియన్, సన్నగా కట్ చేసుకున్న ఒక కొత్తిమీర కట్ట వేసుకొని మంచిగా కలుపుకోవాలి. స్పైసీగా కావాలి అంటే దీంట్లో సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు కూడా మీద నుండి యాడ్ చేసుకోవచ్చు. కడాయిలో ఆయిల్ని మీడియం హీట్ పైన వేడి చేసుకొని పిండిని తీసుకొని ఫ్లాట్గా వడ షేప్ చేసుకొని ఒకటొకటిగా ఆయిల్లో వేస్తూ మీడియం హీట్ పైన మాత్రమే బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. కాసేపు అయ్యాక ఇంకొక సైడ్కి ఫ్లిప్ చేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఈ వడలు ఎక్కువసేపు ఫ్రై చేస్తే తొందరగా డార్క్ బ్రౌన్లోకి వచ్చేస్తాయి. దానివల్ల టేస్ట్ అంతగా బాగోదు. అలాగే ఆనియన్స్ కూడా కొంచెం పచ్చిగా ఉంటేనే వీటిల్లోకి బాగుంటాయి. మంచి లైట్ బ్రౌన్ కలర్ వచ్చాక వడల్ని కడాయిలో నుండి తీసి టిష్యూ పేపర్ పైన వేసుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ ఏదైనా ఉంటే పీల్ చేస్తుంది. ఈ రోజు షేర్ చేసిన బొబ్బర్ల వడ రెసిపీ మీకు నచ్చితే ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. అలాగే వీడియో నచ్చితే లైక్ కొట్టి మీ కమెంట్స్ కూడా పెట్టండి. మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో రెసిపీతో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.